శామ్ పిట్రోడాకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తమీ కాదు. ఇక తాజాగా మరోసారి చైనాతో భారత్ సంబంధాలపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పొరుగు దేశమైన చైనాను భారత్ శత్రువులా చూడొద్దని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరోసారి ఇరకాటంలో పడేశాయి. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడాకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తమీ కాదు. గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనాను భారత్ శత్రువులా చూడొద్దని శామ్ పిట్రోడా అన్నారు. చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని శామ్ పిట్రోడా పేర్కొన్నారు. చైనాను గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇకనైనా భారత్ తన వైఖరి మార్చుకుని చైనాను శత్రువులా చూడడం మానుకోవాలని శామ్ పిట్రోడా సూచించారు. తాజాగా శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తొలి నుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా అన్నారు. చైనా పట్ల మన దేశ వైఖరి మొదటి రోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందని, మనం అవలంబిస్తున్న ఈ విధానం దేశానికి కొత్త శత్రువులను సృష్టిస్తోందని శామ్ పిట్రోడా అన్నారు. భారత్కు సరైన మద్దతు దక్కట్లేదని, ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఇది కేవలం చైనా విషయంలోనే కాదని ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని శామ్ పిట్రోడా అన్నారు. అయినా చైనా నుంచి ఏ ముప్పుందో తనకు అర్థం కావట్లేదని, చైనాను అమెరికా తరచూ శత్రువుగా పేర్కొంటూ భారత్కు కూడా అదే అలవాటు చేస్తుందని శామ్ పిట్రోడా అభిప్రాయపడ్డారు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న దేశాలు వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని శామ్ పిట్రోడా అన్నారు. పేద దేశాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తోందని, ఇలాంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతరం ఎక్కువగా ఉంటున్నారని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని భారత్ ప్రవర్తించాలని శామ్ పిట్రోడా అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసనమైందని శామ్ పిట్రోడా అన్నారు. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్ పెంచుకుంటూ అవసరమైన సమయంలో సహకరించుకోవాలని శామ్ పిట్రోడా అన్నారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధానమంత్రి మోదీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న ఘర్షణ నివారణకు సాయం చేస్తారంటూ ట్రంప్ భారత్కు ఆఫర్ ఇచ్చారు. కాగా దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందిస్తూ ట్రంప్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. పొరుగు దేశాలతో ఉన్న సమస్యలపై భారత్ ఎప్పుడూ ద్వైపాక్షిక చర్చలనే మార్గంగా ఎంచుకుంటోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాతో భారత్ సంబంధాలపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. తమ పార్టీ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ స్పందించింది. చైనా విషయంలో శామ్ పిట్రోడా వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాదని, ఆయన మాటలు తమ పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థిక పరంగా చైనా ఇప్పటికీ సవాలుగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ వివరణ ఇచ్చారు. సొంత పార్టీని ఇరకట్టంలో పెట్టేలా శామ్ పిట్రోడా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. శామ్ పిట్రోడా కారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ను విమర్శించేందుకు మళ్లీ అవకాశం లభిస్తోంది. దీంతో శామ్ పిట్రోడా చేసే వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, తమ పార్టీతో సంబంధం లేదని జయరాం రమేష్ వివరణ ఇచ్చారు. మరి కాంగ్రెస్ వివరణతో అయినా ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందో లేదో చూడాలి. తన వ్యాఖ్యలతో ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసిన శామ్ పిట్రోడా మరోసారి చైనాతో భారత్ సంబంధాల గురించి వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపారు. తాజాగా శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వడంతో ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా అన్నది చూడాలి.